శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాతృ నమ. ఆగస్టు 26వ తేదీన ఆ శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం, దేవకీ వసుదేవుల అష్టమ సంతానం ఆ శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి తిథిన మరియు రోహిణి నక్షత్రమున జన్మించాడు. స్థితికారుడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, విష్ణుమూర్తి అవతారాల్లో 8వ వాడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణాష్టమి ఈ నెల ఆగస్టు 26వ తేదీన తెల్లవారుజామున 3:35 ప్రారంభమవుతుంది. అష్టమి తిథి ఆగస్టు 27 తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథి ఉంటుంది. కానీ రోహిణి నక్షత్రం మాత్రం ఆగస్టు 26 మధ్యాహ్నం 3:55 ప్రారంభమై 27వ తేదీన మధ్యాహ్నం 3:30 ముగుస్తుంది. సో ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు ఆగస్టు 26వ తేదీనే జరుపుకుంటారు ఈ పండుగని. శ్రీకృష్ణ పరమ ఇష్టమైన నైవేద్యాలు మనం ఒక్కసారి గమనించినట్టయితే పాలు, వెన్న, పెరుగు, నెయ్యి, మీగడ. వెన్న దొంగ అంటాం కదా, కృష్ణ కృష్ణ రావేలా, ముద్దుల కృష్ణ రావేలా అంటాం కదా, వెన్న దొంగ రావేలా. సో పాలు, వెన్న, పెరుగు, నెయ్యి, మీగడ, అటుకులు, పంచదార, పాలతో అటుకులు, పంచదార కలిపిన అటుకులు చాలా ప్రీతికరమైనవి. వీటితో పాటు మనం పులిహోర, పొంగలి, రకరకాలైనటువంటి వడలైతేనేమి, బజ్జీలు అయితేనేమి, రకరకాల స్వీట్లు అయితేనేమి అన్నీ కూడా స్వామికి మనం నైవేద్యంగా పెట్టవచ్చు. పెట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపకి అందరూ కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.